అమ్మ ఏం చేసిందో తెలుసా? నేను పడుకునుండగా నేను లేవకముందే తను చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది. ఏం చేయాలి? నా ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు? వెతికాను, అన్ని చోట్ల వెతికాను, ఎక్కడా కనిపించలేదు. ఏమైందో తెలీదు. అందుకే ఏం చేయాలో తెలియక ఇంటికి వచ్చేసాను. దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు చెప్పా పెట్టకుండా మీ కూతురే వెళ్ళిపోయింది. నా బిడ్డకు అంత లోకజ్ఞానం తెలియదమ్మా, అంత తెలివి కూడా లేదు. బయటికి వెళ్తే బతకలేదమ్మా. తను చిన్నప్పటి నుంచి ఈ తల్లిదండ్రులతో బతికిందమ్మా. మీ అబ్బాయికి ఇష్టం లేకపోతే నా బిడ్డ ఎక్కడుందో చెప్పమని చెప్పండి. మా బిడ్డ మాకేం బరువే కాదు. మా ఇంటికి తీసుకెళ్ళిపోతాం. మాకు తగ్గట్టు దాన్ని పెంచుకుంటాం. డ్రామా మొదలైంది, పాకంలోకొచ్చింది, పాకాన పడింది. ఇప్పుడు చూడాలి ఒక్కొక్కరి విన్యాసాలు. లేక ఏమైపోయావు? లేక ఎక్కడున్నావు? నీ జీవితం ఎందుకు ఇలా నాశనం అయిపోయింది? పెద్ద కుటుంబం అంటూ చేసావే. ఎంత సౌమ్యశీరుడు లాంటి భర్తని ఎంతో ఊహించుకున్నావు. పరువు పెద్దరికం సుఖపడతావనుకున్నావు. ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? ఏమైపోయావమ్మా? లేక అలా జరిగితే నువ్వు ఆత్మహత్య చేసుకుంటావా? పిచ్చిదానా, నువ్వు సూసైడ్ చేసుకుంటే సమాజం నీకు అన్యాయం జరిగిందనుకోదు, అయ్యో అని కూడా బాధపడదే. అది నిజంగానే తప్పు చేస్తుంటుంది, అందుకే నడి రోడ్డు మీద చచ్చిపోయింది అనుకుంటారు. నువ్వు చెప్పిందని బట్టి నీ భర్త చాలా దుర్మార్గుడు. అందుకే ఇంతమందిని బాధ పెడుతూ నేను బాధపడుతూ ఇంకా ఎందుకు బతకాలి అనిపించింది, చచ్చిపోవాలనిపించింది. నోరు మూసుకోవే. ఎవరు లేరని ఎలా అనుకుంటావే? ఒక్కటి గుర్తు పెట్టుకోలేక ఒక్కసారి గనక మోసపోయావంటే ప్రతివాడు మనల్ని మోసం చేయడానికే ట్రై చేస్తాడు. అందుకే ఎదురు తిరగాలి. నీ మీద ఇన్ని ఆశలు పెట్టుకుని అంత గౌరవంగా బతుకుతున్న మీ అత్తగారు ఏమవుతుందోనని ఒక్కసారైనా ఆలోచించావా? నేను ఆ రోజే చెప్పాను, శ్రీరామ్ మా లేఖను తీసుకుపోతుంటే మీతో చెప్పాను, ఏమండి ఉన్నట్టుండి ఆ మనిషి మారిపోవడం ఏంటి, మా చెల్లిని తీసుకుపోవడం ఏంటి అని. దానికి మీరేమన్నారు? మా శ్రీరామ్ది మా చిన్నమ్మ పెంపకం, మా మధ్యలోనే పెరిగాడు, మంచోడు, ఉత్తముడు, ఆనాటి శ్రీరామచంద్రుడు అని ఏదేదో చెప్పేశారు. కానీ ఏం జరిగిందండి? మా లేఖని ఇంట్లోంచి తీసుకెళ్లిపోయాడు, కానీ మళ్ళీ తీసుకురాలేదు. తీసుకురాలేదా? అసలేం జరిగిందో నేను శ్రీరామ్ని అడిగి తెలుసుకుంటాను. నువ్వన్నట్టు లేఖకేమైనా జరిగితే నేనెవరిని బేర్ చేయను. ఇప్పుడే శ్రీరామ్ని అడిగి లేఖ ఏమైందో తెలుసుకుంటాను. మొగుడు గారు ఆవేశంలో వెళ్తున్నారు. ఆఫ్ కోర్స్ ఆ దూదికి నెయ్యి వేసి మరీ వెలిగించాం కదా, మండకుండా ఎలా ఉంటుంది? ఈ కుటుంబ చదరంగంలో మంత్రికి మూమెంట్ దొరికింది. ఇక అత్తకు చెక్ పెట్టడమే. వాణ్ణి తీసుకొచ్చి అసలు నిజమేంటో తెలుసుకుని ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎవరు ప్లే చేశారో, ఎందుకు చేయించారో అన్నీ బయటకొస్తాయి. అసలు విషయాలన్నీ మీ అత్త ముందు పెడదాం. అప్పుడు జరగాల్సినవన్నీ మీ అత్తగారు చూసుకుంటారు. నువ్వెక్కడే ఉండు. జాగ్రత్త. జాగ్రత్తగా తలుపులు వేసుకో. నేను వచ్చి తలుపు కొడితే తప్ప తలుపు తీయొద్దు. జాగ్రత్త. వెళ్తాను.